నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ చెలామణి ముఠా పట్టివేత ఇద్దరు నిందితుల అరెస్ట్ 2.5 లక్షల నోట్లు స్వాధీనం గోషామహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ అరెస్ట్ బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు న్యాయవాదుల రక్షణ చట్టం కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తా మందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు హామీ అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర ఇక డీటెయిల్స్ చూస్తే అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ చలామణి ముఠాను హైదరాబాద్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ టీం పట్టుకున్నారు. ఇద్దరు నిందితుల నుండి 2.5 లక్షల రూపాయల విలువైన కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నామని సౌత్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య మీడియా సమావేశంలో తెలిపారు. విశ్వసనీయ సమాచారం ఆధారంగా మీర్ చౌక్ పోలీసులతో కలిసి MGBS అవుట్ గేట్ వద్ద నిందితులను పట్టుకున్నామని అన్నారు. నమస్కారం. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ మరియు మీర్ చౌక్ పోలీస్ కలిసి ఒక ఇంటర్ స్టేట్ ఫేక్ కరెన్సీ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దీనిలో షాకిర్ హుస్లూర్ కర్ణాటక రాష్ట్రంలో ఉండే అతను ఈ ఫేక్ కరెన్సీస్ తయారు చేస్తున్నాడని తెలిసింది. యాక్చువల్లీ అతను NS కంప్యూటర్స్ జిరాక్స్ షాప్ నడిపిస్తూ ఉంటాడు. అయితే డబ్బులు తొందరగా సంపాదించాలనే ఉద్దేశంతో తన రిలేటివ్ అయిన సయ్యద్ అన్సర్ మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో ఉన్న అతనితో కాంటాక్ట్ అయ్యి ఈ మనీని సర్క్యులేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇతనితో ఎక్స్చేంజ్ రేట్ 8,000 ఒరిజినల్ కరెన్సీకి 50,000 రూపాయల ఫేక్ కరెన్సీ ఇస్తాడు. ఈ అన్సార్ అనే అతను ఇక్కడ లోకల్ ఇమ్రాన్ ఫలక్నామాలో ఉండే అతని ద్వారా ఆ కరెన్సీని ఇంకా మార్పిడి తీసుకురావాలని ట్రై చేశాడు. ఇతను 15,000 ఒరిజినల్ కరెన్సీకి 50,000 ఫేక్ కరెన్సీ ఇచ్చేవాడు. సో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ మీర్ చౌక్ పోలీసులు MGBS అవుట్ గేట్ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్కడ ఇతను పట్టుకోవడం జరిగింది. ఇమ్రాన్ అండ్ అన్సార్ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర 2.5 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ పట్టుకోవడం జరిగింది. ఈ 100 రూపాయలు, 200, 500, 2,000 రూపాయల నోట్ల డినామినేషన్లో ఉన్నాయి. ఈ మొత్తం ఆపరేషన్ శ్రీమతి స్నేహా మెహ్రా IPS ఇన్ఛార్జ్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, అడిషనల్ DCP సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ నేతృత్వంలో జరిగింది. రాఘవేంద్ర ఇన్స్పెక్టర్ సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్, అప్పల్ నాయుడు మీర్ చౌక్ PS ఇన్స్పెక్టర్, తర్వాత SIలు N శ్రీశైలం, నరేందర్, నర్సింహులు, షేక్ బురాన్ మరియు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ స్టాఫ్ అందరూ కలిసి వాళ్ళ నేతృత్వంలో జరిగింది, ఆధ్వర్యంలో జరిగింది. వీళ్ళందరికీ డిపార్ట్మెంట్ తరఫున కంగ్రాచులేషన్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. స్టాండప్ కామెడీ షో పోలీసుల నుండి అనుమతిని లభించిన నేపథ్యంలో శనివారం శిల్పకళా వేదికలో మునావర్ ఫారూఖీ షో నిర్వహించనున్నారు. ఈ షోకు అనుమతి ఇవ్వొద్దని ఎమ్మెల్యే ఇప్పటికే హెచ్చరిస్తూ వస్తున్నారు. షోకు అనుమతి ఇస్తే వేదికను తగలబెడతామన్నారు. ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని ఆయన ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. రాజ్ సింగ్ హెచ్చరికల నేపథ్యంలో ఆయన నివాసానికి భారీగా పోలీసులు చేరుకొని అరెస్టు చేశారు. అంటే దానికి నేను బయటికి ఇప్పుడు మీరు అది చేయండి. మీరు ఎట్లా చేస్తారు? మీ PSకి వెళ్తాం మేడం. మీ PS సంతోష్ లగావు. న్యాయవాదుల రక్షణ చట్టం అమల్లోకి తేవాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని బార్ అసోసియేషన్ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఏఐసీసీ కార్యదర్శి మందని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు ఫోన్ ద్వారా సంపూర్ణ మద్దతు తెలిపారు.
దీక్షా శిబిరాన్ని కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెండ్యాల మహేష్ సందర్శించారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ రానున్న అసెంబ్లీ సమావేశంలో ఈ విషయాన్ని లేవనెత్తుతామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనేక పార్టీ నాయకులు మన దగ్గరకు వచ్చి మద్దతు తెలియజేస్తా ఉన్నారు. ప్రత్యక్షంగా శ్రీధర్బాబు గారిని కాంగ్రెస్ సభ్యులు అడిగారు. వారు ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా ఫోన్ ద్వారా మద్దతు తెలియజేస్తామని చెప్పారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. వారు లైన్లో ఉన్నారు. వారికి గోదావరి పార్క్ అసోసియేషన్ స్వాగతం తెలియజేస్తూ న్యాయవాదుల రిలయన్స్ ఆఫీసు మద్దతు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. ప్రధానంగా మనం చూస్తూ ఉంటే లా అండ్ ఆర్డర్ పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఫెయిల్ అయినట్టు కనబడుతుంది. ప్రధానంగా చట్టాలకు సంబంధించి చట్టాలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కృషి చేస్తా ఉన్న లాయర్ సోదరులకు సోదరులందరికీ కూడా ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంది. మొదటి నుంచి కూడా వామన్ రావు గారి దంపతులకు హత్యకు సంబంధించి ఆ రోజు అడ్వకేట్ సోదరులు మొత్తం యావత్ రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అసలైన నిందితులను పట్టుకోండి, శిక్షించండి. దానివల్ల ఈరోజు నిజంగానే ఈ క్రైమ్ పడిపోతుంది. అడ్వకేట్లకు రక్షణ లేకుండా పోతా ఉంది. అడ్వకేట్ల రక్షణ చట్టం తీసుకురావాలి ఈరోజు అని అనేక సందర్భాల్లో డిమాండ్ చేస్తున్నప్పటికీ ఈరోజు అడ్వకేట్ వామన్ రావు దంపతులకు సంబంధించి వారి హత్య తదాంతరం వారికి ఇప్పటి వరకు కూడా న్యాయం జరగాలి. అసలు నిందితులను వదిలిపెట్టే కార్యక్రమం చేస్తా ఉంది ప్రభుత్వం. రెండవది మొన్న ములుగు జిల్లాకు సంబంధించి వరంగల్ బార్ అసోసియేషన్ కు సంబంధించిన అడ్వకేట్ పెద్దలు మళ్ళా నిన్నొకరు ఎవ్వరూ కూడా వారి క్లయింట్ కు సంబంధించి బ్రీఫ్ తీసుకోవాలన్నా భయాందోళనకు గురవుతా ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావాలి. నేను లా మినిస్టర్ గారిని అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ సందర్భంలో ఈరోజు గోదావరి బార్ అసోసియేషన్ వాళ్ళు 2 రోజుల నుంచి వారి నిరసన తెలియజేస్తా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఒక మాట కోరుతా ఉన్నారు. రక్షణ ఏ విధంగా ఇద్దామనేది తప్పకుండా నేను గోదావరికి మా భారత అసోసియేషన్ సంబంధించిన అడ్వకేట్ సోదరులకు చెప్తా ఉన్నాను. తప్పకుండా దీన్ని అసెంబ్లీ నడుస్తున్నప్పుడు దాంట్లో కూడా ప్రస్తావన తీసుకొస్తాం. రక్షణ చట్టం తీసుకురావాలి. నిర్మల్ జిల్లా భైంసాన్లోని శ్రీ మేధా హైస్కూల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా శ్రీకృష్ణ పలకని తీసుకొని ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. చిన్నారులు గోపిక వేషధారణలు, దాండియా, కోలాటాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉండేందుకే శ్రీ రాధాకృష్ణ విశిష్టతను తెలియజేస్తున్నామని అన్నారు.
ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మన శ్రీమాత శోభాయాత్రను నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన పాఠశాల ఆవరణలో పుట్టి కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇటువంటి మన ఏదైతే హిందూ సాంప్రదాయ పండుగలు ఉన్నాయో అవన్నింటినీ మనం మన పాఠశాలలో జరుపుకోవడం వల్ల పిల్లలకు కూడా మన యొక్క హిస్టరీ, మన కల్చర్ గురించి తెలుస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఈరోజు మా శ్రీమేధ పాఠశాలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి పేరెంట్స్కి మరియు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థులకు మరియు మా తోటి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా సరూర్ నగర్ జీహెచ్ఎంసీ హరికృష్ణయ్య డిప్యూటీ కమిషనర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ విక్రాంత్ రెడ్డి, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కొత్తపేట ఆధ్వర్యంలో సరూర్ నగర్ చోడిలో అనాథ వృద్ధ మహిళలకు దుప్పట్లు, పండ్లు, స్నాక్స్ అందించారు. వారికి మానసిక ధైర్యాన్ని చెబుతూ ఉచిత హోమియో, బీపీ టెస్టులు, అల్లోపతి హెల్త్ క్యాంపు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలో హై స్కూల్స్ పిల్లలకు డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ ద్వారా నోట్బుక్స్ పంపిణీ చేశారు. చిన్నారుల కోసం నిగ్వా ప్రైమరీ స్కూల్కు ఎల్ఈడి టీవీ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఎంఈఓ, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీసీటీలు, ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బిచ్చా నాయక్, ఆయన సతీమణి రాజపేట తండా సర్పంచ్ ముసావత్ సక్కుబాయి అనుచరులు కాంగ్రెస్కి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల జగదీష్ రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండల కేంద్రంలోని శ్రీ 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 గెలవాలమ్మ మాత జాతర బోనాల వేడుకల్లో భాగంగా రథోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ వెంకటస్వామి రాజన్న స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య ఎల్లాగౌడ్, ఆకుతోట కమలాకర్, లట్టుపల్లి సాయిలు, జంపుల గణేష్, బాలస్వామి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంగ్రామ యాత్ర జనగామ జిల్లాలోని చిటకోడూరు వరకు చేరింది. అక్కడి ప్రజలతో ఆయన మాటా ముచ్చట నిర్వహించారు. వారి సాధక బాధకులను తెలుసుకున్నారు. పాదయాత్రలో జనగామ కౌన్సిలర్ బొట్ల శ్రీనివాస్, పుల్లారావు, వీరేందర్ గౌడ్, మొగుళ్లపల్లి ఉపేందర్, మొగుళ్లపల్లి యువసేన అధ్యక్షుడు చొప్పవరపు పవన్ శ్రవణ్, వాసు సైదయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకే తిరుపతిలో జనవాణి యాత్రను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్నట్లు పార్టీ అనంతరం జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ తెలిపారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రజల సమస్యలను గాలికి వదిలేశారన్నారు. తాము ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామన్నారు. అదే మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ప్రజల సమస్యలే పరిష్కారంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తారీఖున తిరుపతిలో జనవాణి కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు. గతంలో 3 విడతలుగా విజయవాడలో ఒక 2 విడతలు, అదేవిధంగా భీమవరంలో ఒక విడత, అదేవిధంగా ఇప్పుడు రాయలసీమలో, ముఖ్యంగా రాయలసీమలో ఉమ్మడి చిత్తూరు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా, కడప, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా నెల్లూరు నుంచి కూడా ఈ 21వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమానికి ప్రజలందరూ వచ్చి వాళ్ళ సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. నెల్లూరు జిల్లా నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. ఈరోజు అక్కడ 21వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్ర చేసి నేను ప్రజల సమస్యలు తీరుస్తాను, నేను ప్రజలకి తోడు ఉంటానని చెప్తే అందరూ నమ్మి ఓట్లేసే పరిష్కారం వచ్చింది. కానీ ఈరోజు ఎటువంటి సమస్య పట్టించుకోకపోవడంగా మీరు చూస్తున్నారు. గతంలో కూడా రోడ్ల సమస్యలు అయితేనే కానీ ఎటువంటి సమస్యలపైన అయితే కానీ పవన్ కళ్యాణ్ గారు ముందుండి పోరాడుతున్నారు. అదేవిధంగా నేను ప్రజలకు తోడు ఉంటాను, నేను ప్రజల్లో ఉంటాను, నేను ప్రజల సమస్య, నాకు అధికారం రాకపోయినా కానీ నేను ప్రజలకి తోడు ఉంటానని చెప్పి జనవాణి కార్యక్రమం మొదలుపెట్టారు. బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. నిన్న ఈవినింగ్ ఏదైతే పార్టీ ఆఫీసులో అనౌన్స్ చేయడంతో మా అనంతపురం జిల్లా 14 నియోజకవర్గాల నుంచి ఒక 63 మండలాల నుంచి మాకు టీం, డిస్ట్రిక్ట్ కమిటీ టీంకి అయితేనేమో కానీ, ఇన్ఛార్జీలకి అయితేనేమో కానీ ఈ సమస్య మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఎన్నో ఫోన్లు వస్తున్నాయి. ఆర్గనైజేషన్ అంతా నీట్గా మొత్తం బిల్డ్ చేసి పెట్టాము. దానికి ఒక సపరేట్ కమిటీ ఒకటి పెట్టి అర్జీలు ఏదైతే తీసుకోవాలని చెప్పి తిరుపతికి కూడా చేరుస్తున్నాము. సో చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరగబోతుందండి. అదేవిధంగా
జీఆర్కే ఫంక్షన్ హాల్ తిరుపతిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అనంతపురం జిల్లా జనసైనికులకి అదేవిధంగా ప్రజలకి ముఖ్యంగా ఏవైతే సమస్యలు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీకు సమస్యల్లో పెట్టారో ఆ సమస్యలు మీరు ఇవ్వాల్సిందిగా, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరాల్సిందిగా మేము అనంతపురం జిల్లా నుంచి పిలుపునిస్తున్నాము. ఖచ్చితంగా మీకు ఎవరైనా కావాలంటే మా డిస్ట్రిక్ట్ టీంని అయితే కానీ ఇక్కడ ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలకి అయితే కానీ మీరు కాంటాక్ట్ కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మీ సమస్య తీసుకెళ్లేలాగా మేము చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నాము. బ్రహ్మాండమైన స్పందన సార్, ఎందుకంటే చాలా బ్రహ్మాండమైన స్పందన. అర్జీలు తీసుకొని మీరు కొన్ని కుల సంఘాలు అయితేనేం కానీ, ఆర్గనైజేషన్స్ అయితేనేం కానీ, యూనియన్స్ అయితేనేం కానీ ప్రతి ఒక్కరి రోజు వచ్చి రోడ్ల సమస్యలు అయితే కానీ, మహిళలు అయితేనేం కానీ అందరూ వచ్చి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తున్నారు. మా జిల్లా నుంచి కూడా అనంతపురం జిల్లా నుంచి కూడా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్రాష్ట్ర నకిలీ కరెన్సీ చెలామణి ముఠా పట్టివేత, 2 నిందితుల అరెస్ట్, 2.5 లక్షల నోట్లు స్వాధీనం. గోషామహల్ ఎమ్మెల్యే రాజ్ సింగ్ అరెస్ట్, బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. న్యాయవాదుల రక్షణ చట్టం కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తా, మందని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు హామీ. అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు, ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.